వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరంతో ఎందుకు పెడతారో మీకు తెలుసా? అనంత్ అల్వార్ అనే భక్తుడు తను పూజ కోసం పూల తోటను పెంచాలనుకుంటాడు. ఆ తోట కోసం నీళ్లు అవసరమని చెరువును తవ్వడం మొదలు పెడతాడు. కడుపుతో ఉన్న తన భార్య మట్టిని తీసి దూరం వేసొస్తుంది. అది చూసిన వెంకటేశ్వర స్వామి ఒక అబ్బాయి రూపంలో వస్తాడు. తను మట్టి తీసి దూరం పడేసి వస్తానంటే అనంత్ అల్వార్ తను ఒప్పుకోకపోవడంతో తను దూరంగా వెళ్ళి నిల్చొని తన భార్య తెచ్చే మట్టిని తీసుకొని తను దూరం పడేస్తాడు. అది అనంత్ అల్వార్ చూస్తాడు. తనకు నచ్చదు. కోపం వచ్చి ఆ అబ్బాయి గడ్డం మీద గడ్డపారతో కొట్టడంతో రక్తం వస్తుంది. ఆ అబ్బాయి ఆనంద నిలయం వైపు వెళ్ళి మాయమైపోతాడు. తర్వాత పనంతా ముగించుకొని తను వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ గడ్డం పైన రక్తం కారడం చూసి తండ్రి క్షమించమని కాళ్ళమైన పడి క్షమాపణ కోరుతాడు. తన గడ్డానికి రక్తం కారడం చూసి పచ్చకర్పూరాన్ని పెడతాడు. ఇప్పటికీ అది ఆనవాయితీగా వస్తుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా అని కామెంట్ చేయండి.